guys, welcome back to my channel Gamana Reddy. First of all, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి వ్లాగ్. 5 years తర్వాత నేను మా ఊర్లో శివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో జస్ట్ దోమకొండలో శివరాత్రి ఎలా జరుగుతుంది అనే కాదు, ఇంకా శివరాత్రి ఎందుకు చేసుకుంటాము, ఫాస్టింగ్ ఎందుకు చేస్తాము, జాగరణ ఎందుకు ఉంటాము, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్తో పాటు మన పెద్దవాళ్ళు మనకు చెప్పే రీజన్స్ అన్నీ కవర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ జనరేషన్ వాళ్ళకి అరే అది నమ్మొచ్చా అనే ఒక థాట్ ఉంటుంది. సో సైంటిఫిక్ రీజన్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. మీరు వీడియో ఇంత చూస్తే చేయాలి అనే ఎగ్జైట్మెంట్ అంతా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటారు అని చెప్పాలి అని అనుకుంటున్నాను. మహాశివరాత్రి మనం ఎవ్రీ మంత్లో క్యాలెండర్లో ఎవ్రీ మంత్ శివరాత్రి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మహాశివరాత్రి మాత్రం ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్స్లో వస్తుంది ఎక్కువగా. సో ఈ మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి, అంటే చాలా చెప్పుకుంటూ వస్తారు. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి శివపార్వతుల కళ్యాణం జరిగింది అని. సో ఇంకొక రీజన్ వచ్చేసి క్షీరసాగర మదనం ఈరోజు శివరాత్రి రోజు జరిగింది అనేసి అంటారు. ఎందుకు అని అంటే దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు సముద్రాన్ని చిలికేటప్పుడు, అమృతం కోసం సముద్రాన్ని చిలికేటప్పుడు ఫస్ట్ వచ్చిన విషయాన్ని శివుడు గొంతులో దాచుకుంటాడు కదా. సో అప్పుడు పడుకుంటే అది పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనేసి దేవుళ్ళు అందరు కలిసి నృత్యాలు చేసుకుంటూ శివుడితో జాగరణ చేస్తూ ఉంటారు అన్నట్టు. అండ్ గొంతులో విషాన్ని పట్టుకుంటాడు కాబట్టి శివుడు ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటాడు కాబట్టి ఫాస్టింగ్ అనేది చేస్తారు. దేవుళ్ళు జాగరణ చేసిర్రు అనే రీజన్ తోటి శివరాత్రి రోజు జాగరణ చెయ్యాలి అనేది మన పెద్దలు చెప్పేది. అండ్ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మహాశివరాత్రి రోజు నార్థన్ హెమిస్ఫియర్ అనేది మన ఎనర్జీని కానీ మన ఫీలింగ్స్ని డబుల్ చేస్తుంది అన్నట్టు. మన బాడీలో ఉన్న ఎనర్జీని పైకి తీసుకొని వస్తుంది. సో మనం పడుకొని ఉన్నప్పుడు మన స్పైన్, మన బ్యాక్ బోన్ అనేది రెస్టింగ్ మోడ్లో ఉంటుంది. సో అదే పొజిషన్లో ఉండకుండా మనం కూర్చొని ఉంటే ఆ బ్యాక్ బోన్ అనేది స్టిఫ్గా ఉంటే మన బ్రెయిన్ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతుంది కదా. సో మనం కూర్చొని ఉండడం వల్ల ఆ టైంలో మన ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనేసి జాగరణ చేయాలి అని అంటారు. ఒకవేళ పడుకొని ఉంటే దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని కూడా అంటారు. అండ్ ఇంకొకటి, అమావాస్య రోజు దయాలు ఎక్కువగా పడతాయి అని అంటే నార్మల్గా మనిషిలో ఉన్న స్ట్రెంగ్స్ కానీ వీక్నెస్ కానీ అన్నీ ఎక్కువ అమౌంట్లో బయటికి వస్తుంది అమావాస్య రోజు. దానివల్ల అలా రియాక్షన్స్ అనేటివి నార్మల్గా ఉండేదానికంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకా పురాణాల ప్రకారం ఇంకొక రీజన్ ఏంటనంటే లింగం ఈరోజు ఉద్భవించింది అనేసి ఒక స్టోరీ ఉంటుంది కదా. బ్రహ్మ ఇంకా విష్ణుమూర్తి నేను గొప్ప అని తేల్చుకుంటుంటారు. అప్పుడు అది ఏదో అంతమేదో తెలుసుకున్న వాళ్ళే గొప్ప అని శివుడు వాళ్ళకు ఒక టెస్ట్ పెడతాడు. సో అప్పుడు టెస్ట్లో ఇద్దరు ఓడిపోయి శివుడి దగ్గరకు వస్తే ఆది అంతం రెండు నేనే అని చెప్పి లింగావతారంలో కనిపిస్తాడు వాళ్ళకు. సో ఆ లింగంకి అభిషేకం చేయడం, అక్షరి మంత్రం జపిస్తూ మారేడు దళాలతో అభిషేకం చేస్తారు. సో అట్లా ఈరోజు మహాశివరాత్రిని చేసుకుంటారు. గైస్, నేను మౌనవ్రతం ఉండి మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారేమో అని చూస్తే నేను ఫోటో దించుతున్నాను. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు నా వెనకాల. ఇక్కడ చూడండి, అసలు వీళ్ళు కూడా నోరిప్పట్లేరు. ఇక్కడైతే అసలు నేను ఒక దాన్ని ఉన్నా అని కూడా పట్టించుకోవట్లేరు. మాట్లాడకపోతే నా పని ఇంతేనా అసలు.
పడ్డవు సిందత్త వీడియోలో పడ్డం కోసమే కదా నువ్వు చూసింది ఇప్పుడు ఎందుకు సరే నడు నడు ఇక చూసిన పడ్డవు కదా ఇంకేంది గిన్ని ఉంటున్నారు ఏంటి శివాలయం నుంచి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. రోడ్ చూడండి ఎంత బాగుందో, దోమకొండ. దిస్ ఇస్ సో కాల్ దోమకొండ. అప్పుడు వీడియో చాలు చేసి నేను మాట్లాడకపోతే మీరు మాట్లాడడానికి ఏమైతుంది గైస్? నేను మాట్లాడకపోతే వాళ్ళు కూడా మాట్లాడతలేరు అసలు. ఏం చేస్తాం, తప్పదు. లెట్స్ గో. ఎంత యాక్టింగ్ అసలు, మహానటి. థ్యాంక్ యూ. ఓహో, నీకు అలా అర్థమైందా? సో గైస్, ఫాస్టింగ్ ఉండడం వల్ల నోట్లో నుంచి మాట రావట్లేదు. ప్రతి వీడియోలో కనిపించిన వీడియోలో వాయిస్ ఎంత గట్టిగా ఉంటుందో ఇప్పుడు అంత మెల్లగా ఉంది గైస్. కవర్ చేస్తూ నువ్వు అట్లా అంటే నేనేం చేయలేను దానికి. చిట్టి అవునా కదా? కాదు, నువ్వేంది మరి ఇంత ఇన్నోసెంట్ ఎందుకు యాక్ట్ చేస్తారు మీరు అసలు? అది ఫోన్ కాబట్టి యాక్ట్ చేస్తారు, లేకపోతే న్యాచురల్గా ఉంటుంది. సరే మాట్లాడు, నేను వీడియో ఆన్ చేయట్లే, నేను నార్మల్గా డీసెంట్. అంటే నాకు లేదంటవా? నేను ఎందుకు తీసేస్తా బ్రో? शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा शंकर प्रगट शुभंकर भय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा शंकर प्रगट शुभंकर भय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर ओम जीवेश्वरेश्वर कनरा ओम मंत्रेश्वर पर ओम यंत्रेश्वर पिरा ओम तंत्रेश्वर शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा గైస్, టైం ఏడ పడైంది అసలు. టైం 12:42 అవుతుంది.
ఇప్పుడు రోడ్ల మీద జనాల్ని చూపిస్తాను మీకు. నా వాయిస్ నువ్వు ఇప్పుడు స్టంట్లు వేస్తున్నాం గైస్. రాత్రి రథాల కోసం అనేసి వచ్చి బస్ స్టాప్లో కూర్చున్నాం. నైట్ 1:23కి ఐస్ క్రీమ్ తింటుంది. That's it for today's video. Please don't forget to like, share and subscribe to my channel Gamana Reddy. Bye bye.